నా హస్బెండ్ వచ్చేసరికి ప్రేమగా కేక్ చేయమ్మా అని చెప్పేసి యూట్యూబ్‌లో సెర్చింగ్ చేసి మరి అయితే కేక్ అయితే రెడీ చేయబోతున్నాను. సో, ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి నేర్చుకోండి. ముందుగా పంచదార ఒక కప్ తీసుకొని మంచిగా దాన్ని పొడి చేసేసుకోండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని తీసుకొని ఒక కప్పుడు పోసేసుకోండి. తర్వాత గుడ్లు చూపిస్తున్నాను కదా! నా గుడ్లు అట్లనే వేయకుండా పగలగొట్టి అయితే వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి ఒకే ఒక చెంచాడు పాలైతే పోసుకోండి. మిగిలిన పాలుంటే గనక మీరు టీ పెట్టేసుకొని తాగేయండి. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అనేది మీకు క్రీమీ స్ట్రక్చర్‌లో రావాలి. చాలా క్రీమీగా ఉండాలనమాట. అప్పుడు బావుందని అర్థం. ఆ తర్వాత ఆ క్రీమీ స్ట్రక్చర్ వేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యో ఆర్ ఏదైనా పూసుకోండి. ఈ మైదా పిండిని తీసుకొని మంచిగా చెరుక్కోండి. మంచిగా చెరుక్కోకపోతే పురుగులు గట్రా ఉంటాయి. కేక్‌లో బేక్ అయిపోయి మనం కూడా తింటాం అనమాట. అందుకనమాట. తర్వాత ఏదైనా ఈ ఇసుక వేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. గిన్నె వేసుకొని ఫైనల్ స్టెచ్ అయితే ఇలా వస్తుందనమాట. కేక్ అయితే మంచిగా వచ్చింది. కాకపోతే దీంట్లో బేకింగ్ సోడా అనేది కొంచెం ఎక్కువ వేయడం వల్ల నాకైతే కొంచెం చేదుదనం అయితే వచ్చిందనమాట. మీరైతే చూసి అయితే వేసుకోండి. చిటికెడే వేసుకోండి. ఎక్కువైతే వేసుకోవద్దు. కేక్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.